కాకినాడ జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోవట్లేదు. సాంకేతిక సమస్యలు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి. ప్రతిపాదనలు పంపిన భూమి అనువుగా లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ తేల్చి చెప్పింది. ప్రత్యామ్నాయంగా వేరే చోట స్థలాలు ఎంపిక చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దీంతో అసలు ఎయిర్పోర్ట్ వస్తుందా రాదా అన్న సందేహాలైతే వ్యక్తమవుతున్నాయి. కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి, పిఈ చిన్నాయపాలెం పంచాయతీల పరిధిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ సూచనలతో 519 ఎకరాల భూములు గుర్తించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు అధికారులు. ఈ భూమి జాతీయ రహదారి 216కు అతి దగ్గరలో ఉంది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అన్నవరం, పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతున్న సెస్ ప్రాంతానికి రాకపోకలు పెరిగి భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు భావించారు. అయితే ఈ భూములు అంత అనుకూలంగా లేవని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ భూములకు అతి దగ్గరలో పోలవరం పుష్కర సాగునీటి కాలువలు ఉండడం, ఇంకోవైపు చెరువు, మరోవైపు రైల్వే ట్రాక్ ఉండడంతో భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ భూములు చూడాలని ఆదేశించారు. కాకినాడ జిల్లాకు అటూ ఇటూ రాజమండ్రి, విశాఖ ఎయిర్పోర్టులున్నాయి. భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మాణ దశలో ఉంది. ఏపీలో కొత్తగా 6 ఎయిర్పోర్టులు నిర్మించాలని భావించినప్పుడు కాకినాడ, అమలాపురం మధ్య ఒకటి ఏర్పాటు చేస్తే కాకినాడ, అంబేద్కర్, కోనసీమ జిల్లాల వాసులకు సౌకర్యంగా ఉంటుందని ఆశించారు. అయితే కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తుని నియోజకవర్గంలో ఏర్పాటు ఖరారు చేశారు. తొండంగి మండలం బెండపూడి, పిఈ చిన్నాయపాలెం ఏరియాలో భూములను గుర్తించి ప్రతిపాదనలు పంపితే ఇక్కడ టెక్నికల్గా నిర్మాణం సాధ్యం కాదన్న అభ్యంతరాలతో మళ్లీ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లాలో సాల్ట్ భూములతో పాటు కాకినాడ, కోనసీమ జిల్లాల మధ్య ఉన్న ఖాళీ స్థలాలపై ఫోకస్ చేశారు అధికారులు. ఒకవేళ సాల్ట్ భూములు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ప్రభుత్వ భూములు సేకరించాలంటే 100 కోట్ల నిధులు కావాలి. ఇప్పటికే పరిశ్రమలకు భూములు ఇవ్వాలంటే ఇబ్బందులు వస్తున్నాయి. విమానాశ్రయం ఏర్పాటు చేయాలంటే కనీసం 500 ఎకరాల భూములు కావాలి. ఆ స్థాయిలో భూసేకరణ సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ కాకినాడ జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు సాధ్యం కాకపోతే అనకాపల్లి జిల్లా నక్కపల్లికి విమానాశ్రయం వెళ్లిపోతుందని అంచనాలు ఉన్నాయి.